ఈరోజు మన స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా ఈరోజు పలమనేరులో బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలతో నాయకులతో ఆయనకి ఘన నివాళి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరము 27, 28, 29 ఈ 3 రోజులు ప్రతి సంవత్సరము ఒక పండుగలాగా మహానాడు కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కడపలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కడప మొత్తం ఎక్కడ చూసినా పసుపు మయమైపోవడమే కాకుండా ఎక్కడి నుంచో తరలి వచ్చిన మన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆడ చూస్తే కనీసము ఒక వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు. అంత జన సందోహమైంది. చంద్రబాబు నాయుడు కూడా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఎప్పుడు కనీ విని ఎరగలేదు ఈ విధంగా మా మహానాడు ఈసారి జరిగినట్టు ఏ సంవత్సరం కూడా జరగలేదని కూడా ఆయన మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు 2 రూపాయలకే కిలో బియ్యము ఇస్తున్న పథకం ఏదైనా ఉంది అంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు పెట్టడము. ప్రతి ఒక్కరూ సంక్షేమ కార్యక్రమాల్లో ఆ రోజు పెన్షన్ కూడా మన ఎన్టీ రామారావు గారు ఇవ్వడము. అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగము హక్కు ఇవ్వాలని కూడా చెప్పడం కూడా మన ఎన్టీ రామారావు గారు ఏదైతే స్థాపించినారో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఆయన అడుగుజాడలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ అమరన్న గారు మేమందరూ వారి అడుగుజాడలో పయనించడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉండిన దానికి మాకు చాలా గర్వపడుతున్నామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. తెలుగు ఆరాధ్య దైవం, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా కూడా గుర్తించుకునే మన తెలుగు దైవం యుగ పురుషుడు, శక పురుషుడు, సంక్షేమ పథకానికి ఆరాధ్యుడు, సినీ వినీలాకాశంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రారాజు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి 102వ జన్మదినం సందర్భంగా ఈరోజు పలమనేరు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ పలమనేరులో ఆయన విగ్రహం వద్ద మాజీ మంత్రివర్యులు పెద్దలు మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇంకా మా పెద్దలంతా కూడా ఉన్నారు. ఆయనకి 102వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కేక్ కటింగ్ కానీ, అన్నదానం కానీ, ఈ విధంగా ఎన్టీ రామారావు అనే ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు చెప్పుకుంటా పోతే దాని వెనక ఎంతో అర్థం ఉంది. మహిళలు కానీ, పేద బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాల్లో ఆయన ఏ శుభముహూర్తాన ఒక చెట్టు నాటినాడో ఆ విత్తు చెట్టు ఈరోజు ఇంతింతై ఒటుడింతై అన్న రీతిలో ఆ చెట్టు కింద ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నారు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కానీ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎవరు ఎత్తుకున్నా కూడా తెలుగుదేశం యూనివర్సిటీలో వచ్చిన విద్యార్థి కాబట్టి అటువంటి మహనీయుని నివాళులు అర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి, నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలుగా ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. నమస్కారం. ఈరోజు నటరత్నం నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదిన సందర్భంగా పలమనేరులో మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఎన్టీఆర్ యొక్క జన్మదినాన్ని చాలా ఘనంగా నడుపుకుంటున్నాము. అదేవిధంగా ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా కళారంగంలో తిరుగులేని నాయకుడు కనిపించుకున్నాడు. అదేవిధంగా రాజకీయంగా మొదటి స్టెప్ వేసి రాజకీయం 9 నెలల్లో పార్టీ స్థాపించి తిరుగులేని మెజార్టీ తెప్పించినాడు. మహిళలకు సమాన హక్కు కల్పించినాడు. అదేవిధంగా మహిళలకు వృద్ధాప్య పింఛన్ మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో 75 రూపాయల పింఛన్తో ఎన్టీఆర్ గారు పింఛన్ ఇచ్చినారు మొదటి వ్యక్తి. అదేవిధంగా కూడు పుట్ట నీడ అనే నినాదంతో పేద ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యంతో మంచి పథకాలు ప్రవేశపెట్టినాడు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా ఎన్టీఆర్ గారి అడుగులు నడుచుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు ఆత్మ బాగా శాంతించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై అమర్నాథ్ రెడ్డి. పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, ప్రెస్కు నా నమస్కారాలు. ఈరోజు మనమందరూ ఎన్టీఆర్ రామారావు గారి 102వ జన్మదిన వేడుకల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నాము. ఎందుకంటే ఎన్టీ రామారావు అనేది వ్యక్తి కాదు, బ్రాండ్.
ఈ యొక్క ప్రపంచ దేశాలకు కూడా ఈరోజు మన సోదరులు చెప్పినట్లు ఈరోజు తెలుగువాడు ఆత్మగౌరవం నిలబెట్టింది ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు. ఆయన పెట్టిన బిచ్చే ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి. ఆయన ఏ ముహూర్తంలో స్థాపించారో కానీ ఆ టైము, ఆ డేటు, ఆ వారము అన్నీ కలుపుకొని పసుపు రంగుతో ఆయన ఈ యొక్క జెండాని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఈ యొక్క దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు అవి కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన టైంలోనే ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన ఆదుకున్నాడనేసి ఈరోజు బీసీలు కానీ ఎస్సీ మైనార్టీలు కానీ ఈరోజు ముందుకు వచ్చారంటే, అదేవిధంగా మహిళలు కదా ఈరోజు వీలుగా అంటే మగవారికి సమానంగా ఆడవారికి కూడా స్థానం కల్పించిందంట ఎన్టీ రామారావు గారే. అలాంటి వ్యక్తిని మనము పూజించుకోవడము, స్మరించుకోవడము చాలా గొప్ప విషయము. ఈరోజు ఆయన యొక్క 102వ వర్ధంతిని ఈ విధంగా జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ జయంతిని ఈరోజు మనము జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది. అలాంటి మహానుభావునికి ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎవరైతే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఆయనకి నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయము. ఆయన్ని గుర్తుపెట్టుకొని మనమందరూ ఇదే కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. జై హింద్, జై